అందరికీ నమస్తే. నేను మీ అనామికని. అత్తాకోడలు లేని కుటుంబం ఉండదు. అలకలు, గొడవలు, అల్లర్లు, సరదాలు, సంతోషాలు, సందేశాలు అన్నిటినీ కలిపి మీకు అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. మిస్ కాకుండా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఉత్సాహాన్ని మరింతగా పెంచుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలే చలికాలం, పైగా రాత్రి 8 కావస్తుంది. శారదా ప్రసాద్ దంపతులు ఇంటి ముందు వేసుకున్న చలిమంట దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు పండగ లేదు, ఏ విధమైన ఫంక్షను లేదు. మరి ఈ 5 రకాల స్వీట్లు ఎవరికోసం చేసావు శారదా? ఓహో, నేను చేసిన 5 రకాల స్వీట్ గురించి చిన్న కోళ్ళ చెప్పిందన్నమాట. భావన నాకేం చెప్పలేదు శారదా. పొలం నుంచి ఇంటికొచ్చిన తర్వాత స్వీట్లు వాసన వచ్చింది, అందుకే అడుగుతున్నాను అని ప్రసాద్ చెప్పగానే శారద వెటకారంగా, ఒకేసారి 5 రకాల స్వీట్స్ వాసన పసిగట్టిన మీ ముక్కు ముందు పోలీసు డాగులు కూడా ఎందుకు పనికిరావు. ఆ పొలం పనులు చేసి దానికంటే పోలీసు వాళ్ళకి సహాయంగా ఉండొచ్చుగా అని శారద వెటకారంగా అంది. ప్రసాద్ కోపంగా చూస్తూ, నువ్వు చేసిన వెటకారం జాలే శారదా, ఎల్లి కొన్ని స్వీట్లు తీసుకురాపో, వేడివేడిగా చలిగాచుకుంటూ తీతీగా స్వీట్లు తిందాం. మనం తినడానికే చేశా, కానీ ఇప్పుడు ఆయన తినకూడదు మనం. స్వీట్లకు కూడా యమగండం ఉందా ఏంటి శారదా? ఇప్పుడేంటి, నేను 5 రకాల స్వీట్లు ఎందుకు చేశానో తమరికి చెప్పాలా? చెప్పమని అడగటంలా, ఒక్కో స్వీట్ చొప్పున 5 స్వీట్లు ఇస్తే తింటానని చెప్తున్నా. ఇప్పుడు చిన్న కోళ్ళు వేడివేడి రొట్టెలు చేసుద్ది, అయితేనండి రేపు పొద్దున స్వీట్లు తిందురు గాని అని శారద చెప్పగానే ప్రసాద్ మరొక్క మాట మాట్లాడకుండా అలాగే కూర్చుంటాడు. ఇక పొలం పనులు చేస్తున్న శారదా ప్రసాద్ల దగ్గరికి ఆర్మీ కోడలు అనామిక వచ్చింది. అత్తయ్య, మావయ్య అని ప్రేమగా పిలిచింది. శారదా ప్రసాదులు చూశారు. ఆర్మీ కోడలు అనామిక కనిపించింది వాళ్ళిద్దరికి. ఇద్దరూ సంతోషపడ్డారు. ఏవండి, మన ఆర్మీ గోళ్ళు వచ్చింది. అవును శారదా అని ఇద్దరూ అనామికతో కలిసి పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చారు. ఎట్టాగున్నావు కోళ్ళ? అదేం దిక్కుమాలిన ప్రశ్న శారదా, కోడలు బాగుంది కాబట్టేగా ఇంటి దాకా వచ్చింది. నువ్వు ఓసారి కళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తమరు కాసేపు నోటి మీద ఏలీసుకోవాలని అర్థమైందిలే గాని నేను అలాగే చేస్తానులే అని ప్రసాద్ సైలెంట్ అయ్యాడు. కోళ్ళ, బస్ దిగి నేరుగా ఇక్కడికి వచ్చావా, లేదంటే ఇంటికెళ్ళి వేసిన తాళం చూసి ఇక్కడికి వచ్చావా? ఇంటికి వెళ్ళలేదు అత్తయ్య. ఈ టైంలో ఇంటికి ఖచ్చితంగా తాళం వేసి ఉంటుందని, మీరు పొలం దగ్గరే ఉంటారని ఆలోచించి నేరుగా పొలం దగ్గరికే వచ్చేసాను. నా కోడలోగా నా తెలివితేటలో అని శారద అంటూ ఉంటే మధ్యలోనే ప్రసాద్ గల్పించుకొని, ఇంటికి పోదాం కోళ్ళ, నాకు తలనొప్పి వచ్చేలా ఉంది అని చెప్పాడు. శారద కోపంగా చూసింది. ఆర్మీ కోడలు ముసిముసిగా నవ్వుకుంది. ఇక ముగ్గురు ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అత్తయ్య, మీరింటికి వెళ్ళండి, నేను మా ఆయన్ని కలిసి వస్తాను. సరే కోళ్ళ అని శారదా ప్రసాదులు ముందుకు నడుస్తూ ఉంటారు. ఇక రమేష్ మెకానిక్ షాప్ లో పనిచేస్తూ ఉండగా అతని సెల్ ఫోన్ మోగింది. హలో, ఎవరు? తన ఇంట్లో కూర్చున్న సర్పంచ్ రాఘవయ్య ఫోన్లో మాట్లాడుతూ, ఏమయ్యా రమేషు? చెప్పండి సర్పంచ్ గారు. నా కారు పంచర్ అయింది రమేషు, ఒకసారి ఇంటికొచ్చి ఈ కారు సంగతి చూడు. అలాగే సర్పంచ్ గారు, 1 గంట తర్వాత వచ్చి మీ కారు సంగతి చూస్తాను అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడే షాపు దగ్గరికి ఆర్మీ డ్రెస్సులో ఉన్న భార్య అనామిక వచ్చింది. రమేష్ చూసి చాలా సంతోషపడ్డాడు. వెంటనే అనామిక దగ్గరికి వచ్చాడు. ఎలా ఉన్నారు? అనామిక, ఇప్పుడే నన్ను రావటం? అరగంట అయింది. ఊర్లో బస్ దిగిన వెంటనే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఓహో, ముందుగానే అత్తమాల దర్శనం అయిందన్నమాట. అవునండి. సరే, నువ్వింటికి వెళ్ళు, నేను సర్పంచ్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తాను. కారు పని పడిందా? పంచర్ వేయాలంటాను, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానులే, నువ్వింటికెళ్ళు అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. ఇక శారదా ప్రసాద్లు ఇంటికొచ్చారు. శారదా, నువ్వు ఈ 5 రకాల స్వీట్లు ఎందుకు చేశావో నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా సంతోషం. కొడుకు కోళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి స్వీట్లు తిందాం అని శారద చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి చిన్న కోడలు భావన వచ్చింది. అత్తయ్య, బోర్డర్ నుంచి అనామికకు వచ్చిందా? అవును చిన్న కోళ్ళ, బస్సు దిగి ఇంటికి రాకుండా మా ఆశీర్వాదం కోసం పొలం దగ్గరికి వచ్చింది. మరిప్పుడు మీతో ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో నువ్వు ఈ పాటికి అర్థం చేసుకుని ఉండాలిగా మరి. ఓహో, బావగారి దగ్గరికి వెళ్ళిందన్నమాట అని సిగ్గుపడుతూ వెళ్లిపోయింది భావన. ఇక
సర్పంచ్ రాఘవయ్య ఇంటికి రమేష్ వచ్చాడు. రాఘవయ్య కారును చూపించాడు. ఇవి కారు కొన్నప్పుడు వచ్చిన టైరు సర్పంచ్ గారు. అతుకులు వేసి వేసి నాకే చిరాకేసింది. కొంటే కొత్త కారు కొనండి, లేదంటే ఈ కారుని ఒక మూల పడేయండి. ఈ అతుకులు వేయటం నా వల్ల కాదండి. వచ్చే ఏడాది కొందాంలే రమేష్, ఈ ఏడాది ఏదోలాగా నువ్వే దానికి తోడుగా ఉండాలి. ఊర్లో మెకానిక్ షాప్ పెట్టుకున్నందుకు తప్పదు కదా. మీరు వెళ్ళి నువ్వు నీ పని చేస్తూ ఉండు, నేను నా పని చేసుకొస్తాను అని సర్పంచ్ రాఘవయ్య వెళ్లిపోయాడు. ఇక ఆర్మీ కోడలు ఇంటికొచ్చింది. శారద దిష్టి తీసేందుకు ఎర్రటి నీళ్లతో గుమ్మం దగ్గర సిద్ధంగా ఉంది. ఇదంతా వద్దని అనామిక ఎంత చెప్పినా శారద వినిపించుకోలేదు. దిష్టి తీసింది. అనామిక ఇంట్లోకి వెళ్లి కూర్చుంది. తోటి కోడలు భావన, మావగారు ప్రసాదు మాట్లాడుతూ ఉండగా శారద స్వీట్స్ తో వచ్చింది. వాటిని చూడగానే ప్రసాద్ నోట్లో నుంచి లాలాజలం కారింది. వెంటనే ప్రసాదు తుడుచుకున్నాడు. శారద స్వీట్స్ ఇచ్చింది. అనామిక, భావన, ప్రసాదు సంతోషంగా స్వీట్లు తింటూ ఉంటారు. సెలవులు ఎన్ని రోజులు కోళ్ళ? 10 రోజులు అత్తయ్య. అంటే ఈ జెండా వందనమైన తర్వాత వెళ్ళిపోతామన్నమాట, అంతేనా? అవునత్తయ్య అని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున సర్పంచ్ రాఘవయ్య శారద ఇంటికి వచ్చాడు. సర్పంచ్ గారు, మీరు మా ఇంటికి వచ్చారా? నమ్మలేకపోతున్నాను. ఆర్మీ కోడలు వచ్చిందని తెలిసింది, అందుకే పలకరించి సహాయం కోరదామని వచ్చాను అని చెబుతూ ఉండగా భావన కుర్చీ వేసింది. అనామిక వచ్చింది. సర్పంచ్ని అభిమానంతో పలకరించింది. మీరు ఈ ఊరికి సర్పంచ్ బాబాయ్. మా అనామిక అక్కని సహాయం కోరడం ఏమిటో అర్థం కావట్లేదు. ఊరి బాగు కోసమే తల్లి. ఊరి బాగు కోసం అనగానే అనామికకి ఉత్సాహం కలిగింది. దేశం బావుండాలని సరిహద్దులో కష్టపడుతున్న ఆర్మీ కోడలు అనామికకి ఊరు బాగు కోసం అనగానే ఎక్కడా లేని సంతోషం కలిగింది. చెప్పండి బాబాయ్, ఊరు బాగు కోసం నన్నేం చేయమంటారు? అనామిక, రేపు ఊళ్ళో గణతంత్ర దినోత్సవ వేడుకని ఘనంగా జరపాలని ఆశపడుతున్నాను. ఇది చాలా సంతోషకరమైన వార్త బాబాయ్ అని అనామిక అనగానే సర్పంచ్ కొంచెం బాధగా, ఏం సంతోషంలే తల్లి, ఊరి వాళ్ళొక్కరు కూడా వేడుకలో పాల్గొనరు. నేను వార్డు మెంబర్లమే ఉంటాం. నువ్వు ఆర్మీ నుంచి వచ్చావు. దేశభక్తి గురించి, మనం చేసుకుంటున్న గణతంత్ర దినోత్సవ వేడుక గురించి అందరికీ అర్థమయ్యేలా ఊరి వాళ్ళకి చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత నీదమ్మా. తప్పకుండా బాబాయ్. ఈసారి మన 77వ గణతంత్ర దినోత్సవ వేడుక ఊరి వాళ్ళ సమక్షంలో ఘనంగా జరుగుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి బాబాయ్ అని అనామిక హామీ ఇవ్వటంతో సర్పంచ్ రాఘవయ్య ఆనందంగా వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి అనామిక అత్తగారు శారదతో కలిసి ఊరి వాళ్లతో మాట్లాడడానికి వెళ్ళింది. ఇంటి ముందు రమేష్, వినోద్, భావన, ప్రసాద్ చలిమంట వేసుకున్నారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సమయం రాత్రి 10 కావస్తూ ఉండగా శారద, అనామిక ఇంటికొచ్చారు. అప్పుడు రమేష్, ప్రసాద్ మాత్రమే చలిమంట దగ్గర కూర్చున్నారు. ఊరు వాళ్ళు చెప్పింది నాగా ఆర్మీ కోళ్ళ ఇన్నానత్తయ్య. జెండా పండగలో కూర్చుంటే సగం దినం గడిచిపోద్ది. 10 రూపాయల స్వీటు మొక్క పెడతారు. ఆ రోజు కూలి పనిపోద్ది, డబ్బులు రావు. ఒక రోజు కూలి డబ్బులు రాపోతే ఇంట్లో 2 పూట్ల తినడం కష్టం అవుతుందని చెప్పిన వాళ్ళ మాటల్లో కూడా నిజం లేకపోలేదుగా కోళ్ళ. అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. జెండా పండుగ అంటేనే అందరి పండుగ. ఎక్కడైనా అందరం కలిసి సంతోషంగా చేసుకునే పండుగే. అలాంటి పండుగ ఊరి వాళ్ళకి బాధిస్తుందని తెలిసినప్పుడు నాకు బాధేసింది. కూలి పనికి వెళ్లకుండా, ఎవరూ బాధపడకుండా ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుక జరిగేలా నేను ఆలోచిస్తాను. సర్లే కోళ్ళ. అలా కాసేపు మాట్లాడుకుని పడుకోవటానికి వెళ్లిపోతారు. మరుసటి రోజున ఆర్మీ కోడలు అనామిక సర్పంచ్ రాఘవయ్యని, జెండాని తీసుకుని, జెండా రంగులతో సిద్ధం చేసిన కర్రని తీసుకుని పొలం దగ్గరికొచ్చింది. ఎవరి పొలాల్లో వాళ్లు పనులు చేస్తూ కనిపించారు. ఆర్మీ కోడలు అనామిక పొలం గట్టున ఒక గద్దెని ఏర్పాటు చేసింది. జెండా రంగులు వేసింది. పనుల కోసం వచ్చిన ఊరి వాళ్లు అనామిక ఏం చేస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. జెండా కట్టిన కర్రని పెట్టింది. జెండా ఎగరవేసింది. సెల్యూట్ చేసి జాతీయ గీతం పాడడం మొదలుపెట్టింది. జనగణమన. ఆ స్వరం మొదట నెమ్మది నెమ్మదిగా బలంగా మారింది. అది చూసి ఒకరి తర్వాత ఒకరు సెల్యూట్ చేస్తూ గౌరవంగా నిలబడ్డారు. జాతీయ గీతం అయిపోయింది. అప్పుడే కూలీలు అనామిక దగ్గరికి వచ్చారు. అమ్మా, మేం తప్పు చేశాం తల్లి. దేశం లేకపోతే కూలికి విలువేది. అలా ఒకరి వెనుక ఒకరు పొలం నుంచి బయటకు వచ్చారు. జెండా ముందు నిలబడ్డారు.
రాఘవయ్య సంతోషపడ్డాడు. అక్కడే అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు సర్పంచ్ రాఘవయ్య గారు. ఊళ్ళో మాట ఒక్కటే, ఆర్మీ కోడలు మనకి బుద్ధి చెప్పింది. తర్వాతి సంవత్సరం జెండా వందనం కోసం ఊళ్ళో ఎవ్వరూ పిలవాల్సిన అవసరం లేదు. కూలి పనులు ఆగిపోయినా దేశం కోసం 10 నిమిషాలు కేటాయించటంలో తప్పులేదని ఊళ్ళో అందరూ అనుకున్నారు. మరుసటి రోజున అనామిక తిరిగి ఆర్మీకి బయలుదేరింది. ఇది వాల్టి కథ.